अंबिका अनादिनिधना हरिब्रह्मेन्द्र सेविता नारायणी नादरूपा नामरूप विवर्जिता सिंहवाहिनी त्रिशूलधारिणी महिषासुरमर्दिनी शिवे भवानी महाकैलासवासिनी नमस्ते नमो नमः। श्रीविद्यां जगतां धात्रीं सृष्टिस्थितिलयेश्वरीं नमामि ललितां नित्यां महात्रिपुरसुन्दरीम्। ఓం శ్రీమాత్రే నమః. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ లలితా సహస్రనామాలలో మృడప్రియ అన్నటువంటి మంత్రరాజ్యము 4 బీజాక్షరములు కలిగినటువంటి మంత్రరాజ్యము. మృడ అనగా ఈ సకల చరాచర సృష్టికి స్థితిని కలిగించి జీవరాశులందరినీ రక్షించినటువంటి ఈశ్వరుడు అని ఒక అర్థం వస్తుంది. మరొక అర్థంలో మిక్కిలి సాత్వికమైనటువంటి గుణ సంపదను కలిగినటువంటి వాడు, కోట్ల సముద్రాలు కలిసి ఉప్పొంగుతున్నట్లుగా తన అంతరంగంలో సత్వగుణము చేత ఉప్పొంగేటువంటి దివ్యమైనటువంటి కరుణ కలిగినటువంటి హృదయం కలిగినటువంటి వాడు కనుక మృడు అని పేరు. మృడ సఖన్ అన్నటువంటి ధాతువు నుంచి మృడ అన్నటువంటి శబ్దం ఉద్భవించింది. సంస్కృతంలో ప్రతి పదానికి ధాతువు ఉంటుంది. ఏ పదార్థం నుంచి అది ఉద్భవించిందో ఆ మూల ధాతు ఉంటుంది. ఈ మృడ అన్నటువంటి శబ్దంలో సకలములైనటువంటి దుఃఖాలను, దురితములను, వేదనలను శమింపచేయనటువంటి వాడు అని మరొక అర్థం. మృడ అనగా ఇంకొక అర్థంలో సకల శుభాలను ప్రసాదించువాడు, సకలములైనటువంటి సంసార తాపత్రయాదులను, దుఃఖాలను నశింపచేయనటువంటి వాడు, తన భక్తులకు సకల సుఖాలను అనుగ్రహించేటువంటి మహాదాత మృడు. అటువంటి మృడునకు ప్రియమైనటువంటిది మృడ అని ఆ జగజ్జనని దుర్గా భవాని లలితా పరమేశ్వరి దేవి. ఈ దుర్గా భవాని మృడ ప్రియ అంటూ కీర్తించబడుతుంది. పరమేశ్వరుని యొక్క అంతరంగంలో నిరంతరం జాజ్వల్యమానమైనటువంటి జ్యోతి అయి ప్రియమైనటువంటి కాంతులను వెదజల్లుతూ ప్రకాశించుచు ప్రజ్వలితున్నటువంటి జగదంబయే మృడప్రియ. అందుకే జగన్మాతకు మృడప్రియ అన్నటువంటి నామం ఇక్కడ కలిగింది. మహారూప, మహా అనగానే గొప్పది, శ్రేష్టమైనటువంటిది అని అర్థం. వరిష్టమైనటువంటిది అని అర్థం. వరేణ్యమైనటువంటిది అని అర్థం. అంటే శ్రేష్టము, గొప్పది అన్నటువంటి దానికంటే కూడా ఇంకా పెద్ద పదాలు ఏమున్నాయి అని చూసినప్పుడు వరేణ్యమైనటువంటిది, వరింపదగినటువంటిది, శ్రేష్టంగా పూజింపదగినటువంటిది అని ఇక్కడ మనకు అర్థం వస్తుంది. విష్ణు పురాణంలో ఈ మహారూపం వర్ణించబడింది. పరబ్రహ్మానికి ఒక అద్భుతమైనటువంటి రూపాలు కొన్ని ఉన్నాయి. పరబ్రహ్మం నిరాకారమైనది. నిరాకారమైనటువంటి పరబ్రహ్మానికి 3 స్వరూపాలను ఇచ్చింది వేదం. ఆ 3 స్వరూపాలు విరాట్ పురుష శక్తి అంటే అనంత బ్రహ్మాండాలంతా తన విరాట్ రూపంతో ప్రకాశించే విశ్వరూపుడు. వ్యక్త అవ్యక్త రూపుడు. అవ్యక్తుడు తాను అయితే ఈ చరాచర బ్రహ్మాండాలంతా ఏ రూపాలు ఉన్నాయో ఆ రూపాలన్నీ తన విశ్వరూపంలో కలిగినటువంటి వాడు. మరియు కాలస్వరూపుడు. ఈ 3 కూడా ఈ భగవంతుని యొక్క స్వరూపాలుగా వర్ణించారు. దేవాలయానికి వెళ్ళి నమస్కారం చేసుకుని ప్రార్థన చేసి ఆపద కలిగినప్పుడు నా ఆపదను తొలగించమని ఇలాంటి ప్రార్థనలు చేయడం ఈ లోకంలో సహజంగా మనం చూస్తూ ఉంటాం. ఇంకా కొంచెం సాధన ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినప్పుడు
కొంచెం ధ్యానం చేయడం, భక్తి కలిగి ఉండడం ఇలాంటివి గోచరిస్తూ ఉంటాయి. కానీ ఎవరు ఆ దివ్యమైనటువంటి దివ్యపు వెలుగును సాక్షాత్కరించుకుంటారో విష్ణు పురాణంలో చాలా చక్కగా వర్ణించబడుతుంది. ప్రతినిత్యం విష్ణు దేవాలయాలలో ఈ శ్లోకాన్ని నిత్యం పారాయణం చేస్తూ ఉంటారు. ప్రధాన పురుష వ్యక్త కాలానాం పరం హియత్ పశ్యంతి సూరయః శుద్ధం తద్విష్ణోః పరమం పదం. విరాట్ స్వరూపుడు, వ్యక్తావ్యక్త స్వరూపాలు, కాలము, ఈ 3 విభాగాలు సృష్టి, స్థితి, లయం, ఉనికికి కారణాలవుతూ ఉన్నాయి. అలాంటి కారణ స్వరూపుడైనటువంటి మహా తేజస్వి అయినటువంటి విరాట్ పురుషుడైనటువంటి పరబ్రహ్మాన్ని దర్శించాలంటే సాధారణమైనటువంటి భక్తి దానికి సరిపోదు. సర్వోత్కృష్టమైనటువంటి పరిపక్వమైన జ్ఞానం కావాలి అంటూ ఈ శ్లోకం తెలియజేస్తూ తద్విష్ణోః పరమం పదం, అది మహాస్థానం, పరంధామము. దాన్ని దర్శించాలంటే పశ్యంతి సూరయః, సూర్యుడు ధీరుడు వీరుడు. ఎవరు ధీరుడు వీరుడు? కత్తిని తీసుకొని కత్తి తిప్పుతున్నటువంటి వాడు వీరుడు ధీరుడు అని ఇక్కడ చెప్పడం లేదు. అణచరాని మనోభావాలను ఏ వీరుడు, ఏ సూర్యుడైతే అణిచివేస్తూ ఉన్నాడో, కోపతాపాదులు, కామక్రోధ మదమాశ్చర్య దర్శద్వర్గాలను నిగ్రహించడం ఎటువంటి వీరుడికి కూడా సాధ్యం కాదు. ఎలాంటి చక్రవర్తికి కూడా సాధ్యం కాదు. ఇటువంటి గుణాలను ఎవరైతే అణిచివేస్తున్నాడో అట్టివారు పరమసూరులు అంటున్నారు. పశ్యంతి సూరయః, వాళ్ళు దర్శిస్తూ ఉంటారు. చూడండి, ఆ పరమం పదం మహావిష్ణుధామం, అనంతమైనటువంటి వెలుగు, కోట్ల సూర్య ప్రకాశమానంతో నిండినటువంటి ఆ పరంధామం, చైతన్య స్థానం, సర్వబ్రహ్మాండాలకు ఆధారభూతమైనటువంటి ఒకే ఒక వెలుగు, జగద్బ్రహ్మాండ కోట్లన్నిటికీ వెలుగును ప్రసాదిస్తున్నటువంటి ఆ వెలుగును జ్ఞానులు, వీరులు, ధీరులు సదా సర్వకాల సర్వావస్థలందు దర్శిస్తూ ఉంటారు అంటూ ఈ చక్కని శ్లోకంలో తెలియజేసింది. అందుకే మహారూప అన్నప్పుడు ఆ మహారూపం, విరాట్ రూపం ఎలా ఉంటుందంటే వ్యక్త అవ్యక్త రూపంగా, విరాట్ రూపంగా, కాలం, ఈ 3 కలిసినటువంటిదే మహారూపము అంటున్నారు. మహాపూజ్య, గొప్పగా పూజింపదగినటువంటిది. దేవి పూజ అంటేనే మీ అందరికీ తెలుసు, చాలా వస్తువులతో పూజ చేస్తూ ఉంటారు. షోడశోపచార పూజలతో, చతుషష్ఠోపచారాలతో, శ్రద్ధతో, భక్తితో చాలామంది కలిసి పూజ చేస్తూ ఉంటారు. ప్రాచీన కాలంలో రాజులు రాజ్యాల మీదకు దండెత్తి వెళ్ళి 6 నెలలకి, కొన్ని నెలలకి తిరిగి వచ్చేవారు. సంవత్సరాల తరబడి యుద్ధాల్లో పాల్గొంటూ దూర ప్రదేశాలకు వెళ్ళి తర్వాత ఎప్పుడో వస్తూ ఉండేవారు. మహారాణులు తమ దగ్గర చాలా మంది పరివారం ఉంటారు కనుక ఆ పరివారంలో ఒకరు గంధం తీయడం, పుష్పాలు కట్టడం, పూలను సేకరించడం, వాటిని జాగ్రత్త పరచడం, దైవానికి సంబంధించినటువంటి వస్తువులన్నిటిని పరిశుభ్రం చేయడం, ఆ పాత్ర సామాన్లన్నీ శుభ్రంగా తోమడము, గంధం తీయడము, పరిసరాలంతా పరిశుభ్రంగా ఉంచడము, దేవికి సమర్పించేటువంటి నైవేద్యాలు చేయడం, తాంబూలాలు తయారు చేయడం, దేవి దుస్తులను అలంకారం చేయడం, ఈ పనులన్నీ చేసేందుకు చాలా పరివారం కావాలి. మహారాణులకు చాలా మంది దాసదాసీలు ఉండేవారు కనుక ఆ మహారాణులందరూ ప్రశాంతంగా దేవిని పూజ చేస్తూ ఉండేవారు. వారికి రాజగురువులు, కులగురువులు, ఇలాంటి గురువులందరూ ఉంటారు. ఆ గురువుల సహాయం తీసుకొని నారదాది మహర్షులందరూ వచ్చి వారికి దీవెనలు అందించి ఈ గురువుల సహాయంతో మహారాణులు ప్రశాంతమైనటువంటి అంతరంగంతో దేవిని పూజిస్తూ జీవితాలు ధన్యం చేసుకున్నారు. మహారాజు గారు ఎప్పుడో వస్తారు, ఎప్పుడు యుద్ధాల్లో ఉంటారు, రాజకార్యాల్లో ఉంటారు. మహారాణి మరి ఊరికి ఏం చేస్తుంటుంది? తన మనస్సును పరిపరి విధాల ప్రాపంచిక విషయాల మీదకి వెళ్ళనివ్వకుండా పవిత్రమైనటువంటి దైవ పాదాల మీద ఉంచి ధన్యురాలవుతుంది. చాలా చక్కగా ఉంది కదా. ఈరోజు సమాజంలో మహారాణులు లేకపోయినప్పటికీ, పరివారాలు లేకపోయినప్పటికీ, కుటుంబ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు, జీవన సమస్యలు, సంఘపరంగా వచ్చేటువంటి సమస్యలు, నిందలు, అవమానాలు, కష్టాలు, బిడ్డల అకాల మృత్యు పాల్గొవడం, ఇటువంటివన్నీ ఎన్నో జరుగుతూ ఉంటాయి. నిరంతరం ఈ చింతలో కాలిపోవడం కంటే దేవి పాద పద్మాలను భక్తితో ధ్యానిస్తూ పరమపదాన్ని
ఏ విధంగా సూర్యులందరూ నిరంతరం ఆ పరంధామాన్ని చూస్తూ ఉంటారో అలాగా శక్తి ఉన్నంత వరకు అమ్మ పూజను ఎంత శక్తి ఉందో అంతవరకే చేసుకొని లలితా సహస్రనామాలను నిత్యం మీరు పారాయణం చేసి మీ అంతరంగాన్ని అమ్మ పాదాల మీద మీరు అంకితం చేయండి. మీకు చాలా శాంతి కలుగుతుంది. ఈ మహాపూజ్య అన్నటువంటి మంత్రంలో గొప్పదైనటువంటి శివాదుల చేత పూజింపబడిన శ్రీచరణాంబుజాలు కలిగినది అని ఒక మంత్రార్థం వస్తున్నది. ఇందులో చాలా గొప్పది, వరేణ్యమైనటువంటిది, అంటే శ్రేష్టమైనటువంటిది, శ్రేష్టాతి శ్రేష్టమైనటువంటిది, అనుసరించదగినటువంటిది, పూజింపదగినటువంటిది అని అర్థాలు వస్తున్నాయి. మహాపూజ్య అన్నప్పుడు భవేత్ పూజాత్ పూజ తవ చరణయోర్యా విరచిత. ఏ పూజ అయితే నీ పాదాలకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చేస్తూ ఉన్నారో ఆ పూజ శ్రేష్టమైనటువంటి పూజ అంటూ శంకరాచార్యులు అమ్మ యొక్క పాద పద్మాలకు చేసే పూజను విశిష్టాతి విశిష్టమైనటువంటి పూజగా వర్ణించారు. అందువలన పవిత్రాత్మ స్వరూపులారా చిన్న పూజ కూడా చేసుకోండి, మానసిక పూజనైనా చేసుకోండి. ఏ పూజనైనా మీరు చేసినప్పటికీ జగన్మాత మహాపూజ్యురాలు, మహాపూజ్యురాలైనటువంటి తల్లిని జీవితానికి ఆధారంగా మీరు ఎప్పుడు చేసుకుంటారో మీ జీవితం శక్తి సంభరితం అవుతుంది, శాంతితో నిండిపోతుంది, అన్ని రకాలైనటువంటి మీ కలతలన్నీ అణగారిపోతాయి, మీరు ఆత్మవిశ్వాసంతో జీవిస్తారు, మీరు ఎప్పుడు చిరునవ్వుతో ప్రశాంత హృదయంతో ఉంటారు. దైవం అనేక పరీక్షలు మీకు పెట్టినప్పటికీ ఆ పరీక్షలన్నిటినీ నిబ్బరంతో ఓర్చుకోగలిగేటువంటి శక్తి మీకు తల్లే ప్రసాదిస్తుంది.
सर्वशक्त्यात्मिके सर्वपीठात्मिके सर्वमन्त्रात्मिके सर्वदैवात्मिके सर्वमन्त्रात्मिके सर्वदैवात्मिके सर्वमन्त्रात्मिके सर्वदैवात्मिके सर्वमन्त्रात्मिके सर्वदैवात्मिके श्रीचक्रात्मिके श्रीललिताम्बिके श्रीचक्रात्मिके श्रीललिताम्बिके श्रीचक्रात्मिके श्रीललिताम्बिके श्रीचक्रात्मिके श्रीललिताम्बिके जगदम्बिके श्रीललिताम्बिके जगदम्बिके श्रीललिताम्बिके परदेवते सर्वजीवात्मिके जगदम्बिके श्रीललिताम्बिके जगदम्बिके श्रीललिताम्बिके 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 శ్రీమద్ దేవి భాగవతంలో పద్మ పురాణంలో అద్భుతమైనటువంటి దేవీ పూజను కల్పాల క్రితం ఎవరెవరు చేసి ఉన్నారో వర్ణించి ఉన్నారు. ఈశ్వరుడు జగన్మాతను పూజించాడు, బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు, కుబేరుడు, వరుణుడు, అగ్నిదేవుడు, ఇంద్రుడు, సూర్య భగవానుడు, చంద్రుడు ఇంతమంది అమ్మను పూజించి ఉన్నారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల చేతనే పూజలు అందుకున్నటువంటి శ్రీపాదాంబుజాలు కలిగినటువంటిది జగన్మాత లలిత భవానీ దేవి. ఇలాగా దేవతలందరూ జగన్మాతను పూజించినటువంటి వారే. అందుకే మహాపూజ్య అన్నటువంటి దివ్య నామంతో ఈ మంత్రంలో జగన్మాత సర్వోత్కృష్టమైనటువంటి పూజ్యనీయురాలు. పూజంటూ నువ్వు చేస్తే లలితమ్మనే పూజించు అంటూ ఈ మంత్రం తెలియజేస్తుంది. ఈ పూజ ఏం చేస్తుంది అనగా ముక్తి ప్రదాయిని, ముక్తిని ప్రసాదించేటువంటి తల్లిని పూజిస్తే సమస్త కర్మ బంధనాల నుంచి విమోచనం లభిస్తుంది, పాపరాశి దూరీకృతమవుతుంది, అహంకారం నశించిపోతుంది, జీవనంలో శాంతి లభిస్తుంది, మనిషిలో ఉన్నటువంటి అలజడులు, క్రోధాలు, ఆడు శత్రువులు నశించిపోతాయి. ఎంతకాలం మానవ శరీరంలో కోపం అనేటువంటి ముళ్ళు పెట్టుకుని అలాగే తిరుగుతూ ఉంటాము? ఎంతకాలం ఈర్ష, ద్వేషం, లోభం, ఈ అజ్ఞానం వీటిని మోస్తూ ఈ శరీరంలో ఉంచుకొని ఎంతకాలం ఇలాంటి వ్యామోహాలతో తిరుగుతూ ఉంటాము అన్నటువంటి ఆలోచన ఒకసారి కాకపోయినా ఒకసారి భక్తుల హృదయంలో కలుగుతుంది. అందువలన ఆ విచారణ వలన, ఆ విచక్షణ వలన భక్తుడు ఈ గుణాలను నశింపచేయమని తల్లిని ప్రార్థించి తల్లిని సేవించినంతనే 6 శత్రువులు క్రమంగా దూరమైపోతారు. హృదయం పవిత్రమవుతుంది. శుద్ధాంతరంగం జగన్మాతకు నిత్య నిలయమవుతుంది. శుద్ధాంతరంగంతో చేసే ధ్యానం పవిత్రాతి పవిత్రమైనటువంటి బైందవ స్థానానికి తీసుకుని వెళ్ళి ఆ మనోన్మణి స్థానంలో అపూర్వమైనటువంటి జ్ఞానానుభూతిని, ఆత్మానుభూతిని, అమృతత్వపు వివేకాన్ని సాధకుడు అనుభూతిని పొందుతూ ఉన్నాడు. జన్మ పవిత్రమైంది. మానవునికి అసలు ఏం కావాలి, ఏ ఆశల కోసం ఈ విధంగా పరిగెత్తుతూ ఉన్నాడు, ఏ దాన్ని పొందాలన్నటువంటి ఆతృతతో మానవ జీవితం ఇలా సాగిపోతున్నది అన్నటువంటి విచక్షణ అతని హృదయంలోనే ప్రాదుర్భవిస్తుంది. ఈ ప్రాదుర్భవించినటువంటి విచక్షణతో నిజమైనటువంటి పూజ ఏదో, ఏ మహాదేవిని పూజిస్తే జన్మ పవిత్రమవుతుందో ఆ పూజను చేసుకొని అంతర్ముఖమైన పూజను చేసి అంతర్ముఖంగా ఉన్నటువంటి కమలాలన్నిటినీ
అంబకు సమర్పించి అంతరంగాన్ని పవిత్రీకరించుకొని శరీరం, మనస్సు, శరీరంలో ప్రతి కణకణము పవిత్రమై ఈ శరీరానికి తల్లితో తాదాత్మ్యం చెందినప్పుడే నిజమైనటువంటి ఆనందం కలుగుతున్నది అన్నటువంటి శాశ్వత గాఢ అనుభూతిని సాధకులకు ప్రసాదించేది దేవి యొక్క పవిత్రమైన ఆరాధన. మొదట ఆ ఆరాధన బాహ్య ఆరాధనగా గోచరించిన ఈ మంత్రాలన్నీ అద్వైత అర్థాలను సూచించేటువంటి మంత్రాలు, అపారమైనటువంటి వివేకాన్ని హృదయంలో మేల్కొల్పేటువంటి మంత్రాలు, నిద్రాణమైనటువంటి శక్తులన్నిటినీ చైతన్యాలను మేల్కొల్పి సూర్యులు ధీరులు ఏ పరంధామాన్ని సర్వావస్థలందు వీక్షిస్తూ ఉంటారో ఆ పరంధామాన్ని వీక్షించేటువంటి శక్తి ఒక సామాన్యుడైనటువంటి భక్తులకు కూడా జనని ప్రసాదిస్తుంది. మహాపాతక నాశిని, ఘోరాతి ఘోరమైనటువంటి మహాపాతకాలను నశింపచేయనటువంటిది అని అర్థం. బ్రహ్మహత్యాది మహాపాతకాలను కూడా నశింపచేయనటువంటిది. బ్రహ్మహత్యాది పాతకాలను నశింపచేసుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు, సాధ్యం కానీ కాదు. అలాగే భ్రూణహత్యా పాతకం, పితృవధ పాతకము, గురుహత్యా పాతకము, ఇవన్నీ కూడా గోహత్యా పాతకాలు. మహావృక్షరాజాలను నిలువున అలాంటి వృక్షాలు నరికివేయడం వల్ల కలిగేటువంటి పాతకాలు, ఇవన్నీ చాలా మహాపాతకాలను కలిగిస్తాయి. భార్యాభర్తలను విడదీసినటువంటి వారికి కలిగేది మహాపాతకం. ఇల్లు తగలబెట్టడం వలన ఇలాంటివి ఎన్నో రకాలైనటువంటి పాతకాలు ఉన్నాయి. ఈ పాతకాలన్నిటినీ నశింపచేసేది దేవి పూజ. అందుకే బ్రహ్మాండ పురాణంలో ఇలా చెప్తున్నారు, తెలిసి గాని తెలియకుండా గాని మానవులు చేసినటువంటి మహాపాతకాలను జగన్మాత అయినటువంటి లలితా భవానీ దేవిని లలితా సహస్రనామాలతో ప్రార్థించిన అమ్మ యొక్క నామం ఓం శ్రీ లలితాంబికాయే నమః అన్నటువంటి నామాన్ని నిరంతరం జపించడం వలన, శ్రీచక్రాన్ని దర్శించడం వలన బ్రహ్మహత్యాది మహాపాతకాలను నశింపచేస్తున్నది. శివ శివశక్తులిద్దరూ ఒక్కరే. ఆ పూజ వలన కోటాను కోట్ల బ్రహ్మహత్యాది మహాపాతకాలు నశించిపోతున్నాయి. అందుకే అమ్మకు మహాపాతక నాశిని అన్నటువంటి నామం కలిగింది. పవిత్రాత్మ స్వరూపులారా, జగన్మాత లోకంలో ఉన్నటువంటి మహాపాతకాలన్నిటినీ తన దివ్యమైనటువంటి కృపతో అణిచివేసి మానవులందరికీ వెలుగును ప్రసాదించునుగాక, శాంతిని అనుగ్రహించునుగాక. ఓం శాంతి శాంతి శాంతి. సౌభాగ్యాద లక్ష్మీ బారమ్మ, నమ్మమ్మ నీ సౌభాగ్యాద లక్ష్మీ బారమ్మ, నమ్మమ్మ కరుణామయి దేవి బారమ్మ, నమ్మమ్మ విజయేశ్వరి దేవి బారమ్మ, నమ్మమ్మ విజయేశ్వరి దేవి బారమ్మ, నమ్మమ్మ కరుణామయి లక్ష్మీ బారమ్మ.
ಕಾಲ್ಗಳ ನಾದವ ತೋರುತ ಹೆಜ್ಜೆಯ ಮೇಲೆ ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ ಅಮ್ಮ ಗೆಜ್ಜೆ ಕಾಲ್ಗಳ ನಾದವ ತೋರುತ ಹೆಜ್ಜೆಯ ಮೇಲೊಂದು ಹೆಜ್ಜೆಯ ನಿಕ್ಕುತ ಸಜ್ಜನ ಸಾಧು ಪೂಜೆಯ ವೇಳೆಗೆ ಮಜ್ಜಿಗೆಯೊಳಗಿನ ಬೆಣ್ಣೆಯಂತೆ ಭಾಗ್ಯದ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ ನಮ್ಮಮ್ಮ ಕರುಣಾಮಯಿ ಲಕ್ಷ್ಮೀ ಬಾರಮ್ಮ.